సమ్మర్ వచ్చిందంటేనే చాలు మొక్కలను కాపాడుకోవడం ఒక టాస్క్ అండి. వారానికి ఒకసారి తప్పకుండా వాటికి ఏదో ఒకటి లిక్విడ్ ఫర్టిలైజర్స్‌ని మనం ఇస్తూ ఉండాలి. అది బియ్యం కడిగిన నీళ్ళైనా కావచ్చు, కందిపప్పు కడిగిన నీళ్ళైనా కావచ్చు, అలాగే బనానాతో చేసిన ఫర్టిలైజర్స్ ఏదో ఒకటి లిక్విడ్ ఫర్టిలైజర్స్‌ని మనం తయారు చేసి మన మొక్కలకి ఇస్తూ ఉండాలి. అలా ఇస్తూ ఉంటేనే మనము ఈ సమ్మర్ నుంచి మొక్కల్ని చాలా హెల్తీగా కాపాడుకోవచ్చండి. కాబట్టి మనకి ఈ సమ్మర్‌లో మందార మొక్కలు బాగా పూసే టైం కదా! మరి ఇప్పుడు ఎక్కువ పూలు బాగా పూయాలంటే హోమ్ మేడ్ ఫర్టిలైజర్స్ అండి. ఈ ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల మంచి ఫ్లవరింగ్ అనేది మనం తీసుకోవచ్చు. చాలామంది ఇంట్లో చేసుకునే ఫర్టిలైజర్స్ గురించి ఒక వీడియో చేయండి అని అడుగుతున్నారండి. సో, ఈ ఫర్టిలైజర్స్ అయితే మంచి రిజల్ట్స్ ఉంటుందండి. ఎలాగూ సమ్మర్ వచ్చేసింది కాబట్టి మనము ఈ లిక్విడ్ రూపంలో 15 రోజులకొకసారి గానీ, 10 రోజులకొకసారి గానీ మనము చేసుకొని మన మొక్కలకి ఇస్తూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేది మన మొక్కల నుంచి తీసుకోవచ్చు.